హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి? మేమైతే ముందు రోజు నైట్ ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకుని ముగ్గులు అవి పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయామండి. కావాల్సిన సామాన్లు అవన్నీ పళ్ళు కూడా ముందు రోజు నైట్ తెచ్చేసుకుని పెట్టుకున్నాం అనమాట అండి. మిన్నీ సిరి కలిసి ముగ్గు అయితే వేస్తున్నారు. చాలా చక్కగా వేసిందండి మా సిరి ముగ్గు. మా ఆపోజిట్ హౌస్లో వాళ్ళు లేరని చెప్పేసి ఇంకా టోటల్ అదంతా ముగ్గులు పెట్టుకుని వచ్చింది. తనైతే నీట్గా చాలా చక్కగా పెట్టింది కదండి. ఇంకా మిన్నీని అయితే పడుకోబెట్టేసి మేము పనులు స్టార్ట్ చేసాము. గుమ్మాలకి అది కూడా తోరణాలు కట్టుకొని పువ్వులు అవి అయితే కట్టేసుకున్నామండి. దేవుడి ఫోటోలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అవి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నామండి. మార్నింగే హడావిడి కాకుండా ఉంటుందని చెప్పేసి పాల వేలికి తెచ్చుకున్న పళ్ళు అవన్నీ కూడా శుభ్రం చేసేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇలా అయితే తీయమనుకున్నామండి. మామిడాకులు అవన్నీ కట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టామండి. పాలవేలు కూడా ముందు రోజు నైటే సెట్ చేసి పెట్టేసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మా సిరియే దగ్గరుండి చేసిందండి. చాలా టైం పట్టింది. ఇంకా పాలవేలికి కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకొని పళ్ళు అవి కూడా కట్టేసామండి. చాలా నీట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేసి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నామండి. మిన్నీకి హాట్ వాటర్ పెట్టేసాం. సేమియా కేసరి చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకో పక్క కుడుములకి అయితే రవ్వ వేపుతున్నానండి. ఒక్కొక్క పని అవుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక పక్కన కుడుములకైతే రవ్వ ఉడుకుతుంది. ఈలోపు నేను దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సెట్ చేసేసుకున్నానండి. పాలవేలి చూడండి ఎలా వచ్చిందో. ఇలా అయితే సింపుల్గా చేసుకున్నామండి. వినాయకుడిని సెట్ చేసి పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నామండి. కుడుములు కూడా చేసేస్తుంది మా సిరి, చేసి నాకు ఇస్తుంది. నేను దేవుడి దగ్గర చదువుతున్నాను అన్నీని. మందిరంలో కూడా పువ్వులు దండలు అన్నీ కట్టేసుకున్నామండి. ఇదైతే కనుక మా పూజ మండపం అనమాట అండి. పూజలు డైలీ చేసే పూజకి ఇలా కబోర్డ్లో వచ్చిందనమాట. అక్కడ కూడా పువ్వులు అవి సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సిరి అయితే తులసిమాల కడుతుంది. నేను కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని శారీ కట్టుకుని రెడీ అయిపోతున్నానండి. పూజకు కూర్చుందామని చెప్పేసి మిన్నీ కూడా రెడీ అయిపోయింది. మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా పూజకైతే కూర్చుని పోయామండి. ఈసారి అయితే వర్షాలు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఈ వరదలకి అదే అని చెప్పేసి. ఇంకా వాళ్ళు సెట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అసలు ఆ న్యూస్ అది చూస్తేనే చాలా బాధ అనిపించిందండి. ఈ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా సెట్ అయిపోయి మళ్ళీ అంతా నార్మల్కి వచ్చేయాలని చెప్పేసి మనసులో అయితే మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నానండి. మా మిన్నీ కూడా పూజ చేసుకుంది, దండం పెట్టుకుంటుంది. మిన్నీ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మిన్నీ కూడా చక్కగా విన్నది అక్షంతలు అవి వేసి పూజ అయితే బాగా చేసుకున్నదండి. నైట్ డెకరేషన్ అవన్నీ చేసి పడుకునేసరికి అయితే 3 అయిపోయిందండి. ఇంకా మళ్ళీ 5:30కి అలా లేచి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. నైవేద్యాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. డెకరేషన్ అది కూడా చాలా బాగుంది. కళగా ఉంది కదండి పూజ. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అయితే ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట బాగా వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయండి. పిల్లలు ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ అయితే బాయిల్ చేసుకునే తాగండి అందరూ కూడా. వైరల్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది. మొన్న లాస్ట్ 10 days నుంచి మా హస్బెండ్కి, మా అత్తయ్య గారికి, తర్వాత మిన్నీకి చాలా ఇబ్బంది పడ్డామండి. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆ కోర్స్ అవన్నీ వాడి ఇప్పుడే కొంచెం హెల్త్ అది అందరిది సెట్ అవుతుందండి ఇంట్లో కూడాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా కథ అది అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసి హారతి అది అయితే ఇచ్చేసాము. అన్నీ చక్కగా చూస్తుందండి అలా చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి. ఓం నమో నారాయణ అని దండం అయితే పెట్టుకుంటుందండి. వాళ్ళ డాడీతో కలిసి సాష్టాంగ నమస్కారం కూడా చేసేసుకుంది. చాలా చక్కగా పెట్టుకుంటుందండి. పూజ దగ్గర అంటే ఎంత ఇష్టం అంటే అన్నీ చూస్తుంది. పువ్వులు అవన్నీ నేనే పెడతానని చెప్పేసి అంటుందండి. ఇంకా నేనైతే హారతి ఇచ్చేసానండి. దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనసంతా కూడాను. వినాయక చవితికి పూజ అది చేసుకొని పూజ దగ్గర ఉన్న అక్షంతలు తల మీద వేసుకుంటే కానీ ఆ రోజు రాత్రి చంద్రుని చూడకూడదు అంటారు కదండి.
ఇంకా పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి మేము కూడా అక్షంతలు అవి తల మీద వేసుకున్నామండి. ఇంకా టిఫిన్ అవి అయితే చేసేసి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా అన్నయ్య వదిన పిల్లలు వైజాగ్ నుంచి అయితే వచ్చారు చవితికి, పిల్లలు అది ఉన్నారని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి అక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇంకా బయలుదేరిపోయామన్నమాట అండి. కిందకి దిగిపోయాము. మా హస్బెండ్ కార్ అయితే తీస్తున్నారు. ఈలోపు అమ్మమ్మ ఇంటికి అని చెప్పేసి అంటే హ్యాపీ ఫీల్ అయిపోతుంది మిన్నీ కూడా. రోజు అయితే పడుకుంటుందండి మార్నింగ్ టైము. ఇంకా హడావిడిగా ఉంటే అస్సలు పడుకోదు. వచ్చే నిద్ర కూడా ఆపేసుకొని వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయింది. స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ వాళ్ళ రెస్టారెంట్ దగ్గర కూడా ఆగి అక్కడ కూడా వినాయకుడికి పూజ అది చేశారండి. ఇంకా అక్కడ కూడా కొబ్బరికాయ అది కొట్టేసుకుని వెళ్ళాము. ఏవిఏ రోడ్లో ఉంటుందండి స్పిరిట్స్ అని చెప్పేసి, ఏవిఏ రోడ్ ఎండింగ్లో ఉంటుంది. అక్కడ కూడా వినాయకుడిని నిలబెట్టారనమాట. మేము కూడా దండం పెట్టేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉండదన్నమాట. ఇంకా కొంచెం దూరంలోనే కార్ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లల రియాక్షన్స్ అయితే చూడండి, నిన్నేం చూడగానే. కేతా బాబు హాయ్ హాయ్ ఎవరు చెప్పు ఎవరైనా అడగండి. ఇప్పుడు ఎవరమ్మా ఎవరు నాన్న ఎవరు నేనెవరమ్మా కేతన్కి ఇవ్వి, కేతన్కి సెకండ్ ఇవ్వి మిన్నీ, కేతన్కి హై ఫై హై ఫై. అమ్మ నాది, అమ్మ నాది, అమ్మ నాది, నాది అమ్మ నాది, రావా అమ్మమ్మ ఎవరిది? ఇక అమ్మ నాది, ఇక అమ్మ నాది, అమ్మ నాది, అమ్మ నాది, నువ్వు వెళ్ళిపో అమ్మ నాది. రామ రామ నాన్న తీసుకెళ్ళిపోనా, తీసుకెళ్ళిపోతున్నా నాన్న తీసుకెళ్ళిపోతున్నా, ఆడిది కూర్చుంది ఇంకా పిల్లల్ని చూసి చక్కగా ఆడుకుందండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో మా అన్నయ్యతో కూడా చక్కగా ఆడుకుంది. ఇంకా అమ్మ అయితే ఆరిది చేశారు, అది తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి పడుకొని లేచి ఈవినింగ్ అనమాట మా మదర్ వాళ్ళ ఇంటి గుమ్మంలోనే వినాయకుడిని నిలబెడతారండి. అక్కడైతే దండం పెట్టేసుకున్నాము. ఈవినింగ్ 6 అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడ దండం పెట్టేసుకుని, రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ దగ్గర చాలా స్పెషల్గా పెడతారండి ఎవ్రీ ఇయర్ కూడాను. ఇంకా అక్కడికైతే చూడడానికైతే వెళ్ళిపోయామండి. మొత్తం చాలా రష్గా ఉందండి. అక్కడ వినాయకుడిని చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు. ఖాళీ ఉండదన్నమాట. గోదావరికి దగ్గరగా అనమాట, పుష్కర్ ఘాట్ దగ్గర శివలింగం పక్కనే పెడతారండి. ఈసారి అయితే పసుపు కుంకుమతో చేశారండి. ఎంత కళగా ఉన్నారంటే వినాయకుడు చాలా బాగున్నారండి. దగ్గర నుంచి నాకు క్లియర్గా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. డెకరేషను చాలా బాగుందండి. వీళ్ళే నిలబెడతారండి, జక్కంపూడి రాజా గారు మా హస్బెండ్కి కజిన్ అవుతారండి. వాళ్ళే నిలబెడతారు ఎవ్రీ ఇయర్ కూడాను. ఇంకా ఆయన్ని పలకరించి దర్శనం అయితే చేసుకున్నాము. చుట్టూ కూడా వినాయకుడు విగ్రహాలు అవన్నీ పెట్టి నృత్యం చేసినట్టు ఇంకా చాలా అంటే చాలా బాగా పెట్టారండి. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను క్లియర్గా తీయలేకపోయాను. ఫాస్ట్గా అయితే తీసేసి ఇంకా దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. అక్కడే పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి స్టేజ్ కట్టారనమాట. మా మిన్నీ కూడా పైకి ఎక్కింది, డ్యాన్స్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నారండి. మీరు కూడా చూసేయండి.
ఇంకైతే పిల్లలకి బుడగలు అయితే కొనించి అక్కడి నుంచి బయలుదేరిపామండి. శివలింగం అనమాట, రాజమండ్రి చాలా ఫేమస్ పుష్కర్ ఘాట్ దగ్గర. చూసారండి క్రౌడ్ అసలు ఎలా ఉన్నారంటే అంతలా ఉన్నారనమాట. ఇంకా అవి కొనుక్కొని అన్నయ్య వదిన వాళ్ళని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసి మేము కూడా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని వినాయకుడికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి దండం అయితే పెట్టుకున్నానండి. అంతే ఈ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.